డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా మనము ఇక్కడ బోర్డులో చూపిన విధంగా భాగస్వామికి ప్రభుత్వ దండన ఎవరి జాతకంలో ఏ విధమైనటువంటి కాంబినేషన్ కలిగినటువంటి వారుగా ఉంటారు అన్న విషయాల్ని మనము ఇక్కడ చూడబోతున్నాము. ఇందుకు ఒక అజంప్షన్ చార్ట్ని నేను తయారు చేశాను. ఇందులో లగ్నం వచ్చి తులా లగ్నమైంది. లగ్న పాయింట్ చిత్తా నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడం జరిగింది. దాంతోపాటు చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం అని నేను అజంప్ చేశాను. భరణి నక్షత్రము. అదేవిధంగా లగ్న అధిపతి అయినటువంటి శుక్రుడు కూర్చున్న నక్షత్రం వచ్చి, శుక్రుడు లగ్నాధిపతి కాబట్టి శుక్రుడు హస్తా నక్షత్రంలో కూర్చున్నట్టుగా నేను ఇక్కడ అజంప్ చేశాను. అంటే ఈ మూడు విషయాల్ని మనం చూస్తున్నాం. అదేమిటంటే లగ్న పాయింట్ వచ్చి చిత్తా నక్షత్రం కాబట్టి మీకు తెలుసు ఇది శుక్రకర్మని కలిగి ఉంటుంది. అదేవిధంగా భరణి నక్షత్రంలో చంద్రుడు కూర్చున్నారు కాబట్టి చంద్రకర్మ కలిగి ఉంటుంది. శుక్రుడు లగ్నాధిపతి హస్తాలో ఉన్నారు కాబట్టి గురుకర్మను కలిగి ఉంటారనేసి మనము నిర్ధారణ చేస్తాం. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారికి అయితే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఒకరికి వివాహమైంది లేదా వివాహం అవుతూ ఉంది. వారి జాతకాన్ని చూసిన వెంటనే ఒక అమ్మాయికి కానీ లేదా ఒక అబ్బాయికి కానీ వారికి రాబోయే భాగస్వామి, అంటే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, వారికి ఏమైనా కానీ రాబోయే కాలంలో ప్రభుత్వం చేత దండన ఏర్పడము, జైలు శిక్ష విధించబడడం కానీ, లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ చేసే పనుల వలన ప్రభుత్వం నుండి చట్టబద్ధమైనటువంటి పనిష్మెంట్ ఏమైనా వస్తుందా అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాము అన్న విషయాన్ని ఇప్పుడు మనము చర్చిస్తున్నాం. జనరల్గా ప్రభుత్వ దండనను తెలియజేసే కార్మిక్ రిజిస్ట్రీ ఏమిటంటే సూర్యకర్మ. సూర్యకర్మ కానీ ఉంటే అది ప్రభుత్వ దండనని మనకు తెలియజేయడం అనేది ఉంటుంది. ఏ భావానికి సూర్యకర్మ ఉన్నా కానీ ఆ భావానికి సంబంధమైనటువంటి వ్యక్తులకి సూర్యకర్మ రిజిస్ట్రీకి సంబంధమైనటువంటి ప్రభుత్వ దండన ఉంటుందని మనం చెప్పాం. అదేవిధంగా కేతువు అనేది సూర్యకర్మను తెలియజేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. సూర్యకర్మను తెలియజేసే గ్రహం ఏదంటే కేతువు. 12వ భావం లగ్నములో నుండి 12వ భావము మరియు భావాధిపతి ఇవి రెండు కూడాను సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేసేవిగా మనం తీసుకుంటాం. మెల్లగా అర్థం చేసుకుంటూ రండి. అదేవిధంగా మీన అనే భావము రాశిగా వచ్చినా లేదా లగ్న అధిపతిగా వచ్చినా లేదా మీ లగ్నము ఏదైనా కానీ ఆ లగ్న అధిపతి వెళ్ళి మీనములో ఉన్న ఈ విషయాలన్నింటినీ మనకు ఏం తెలియజేస్తుందంటే సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి జాతకులుగా తెలియజేయడం అనేది ఉంటుంది.
ఇది మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు కూడా. అయితే ఇప్పుడు మనము చర్చించే విషయం ఏమిటంటే, జనరల్గా ఒక జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రథమ వివాహాన్ని గురించి పరిశీలించేటప్పుడు లగ్నాత్ 7వ భావాన్ని మనం తీసుకుంటాం. 7వ భావము 7వ భావాధిపతి ఒకవేళ సూర్యకర్మ రిజిస్ట్ని కలిగి ఉందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా అందులో ఉన్నాయా? సూర్యకర్మ రిజిస్ట్ని తెలియజేసే నక్షత్రాలు మాకు తెలిసి ఉండాలి. అవి ఏమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర. ఈ నక్షత్రాలలో ఒకవేళ 7వ భావం 7వ భావాధిపతి ఏమైనా సంబంధపడిందా? ఈ విషయాలు కూడా మనం గమనించాలి. పర్టికులర్గా నేను ఏ విషయాలనైతే ఈ యొక్క సూర్యకర్మ రిజిస్ట్రీకి కనెక్ట్ చేశానో ఆ అంశాలన్నీ కూడాను ఈ జాతకంలో 7వ భావము 7వ భావాధిపతితో కనెక్ట్ అవ్వాలి. 7వ భావం కానీ 7వ భావాధిపతితో సంబంధపడు, లేదా 7వ భావ అధిపతి 12లో ఉండడము, 7వ భావములోనే కేతు ఉండడము, లేదా 12వ భావాధిపతి 7వ భావాధిపతి సంబంధం కలిగి ఉండడం, అంటే ఈ 12 7 సంబంధం కలిగి ఉండడము, ఈ 7వ భావాధిపతి మీనములో ఉండడము, ఇలాంటివి కలిసినప్పుడు ఆ యొక్క జాతకులు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారికి రాబోయే భాగస్వామికి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అది విడాకులకు సంబంధమైన సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలాడి కోర్టు వ్యవహారాల్లో చిగులుకొని కోర్టుకు వెళ్ళడం కావచ్చు, లేదా ఇల్లీగల్గా సంబంధాలను కలిగి చట్టానికి విరుద్ధంగా వారు నడుచుకోవడం వల్ల ప్రభుత్వం దండన కావచ్చు, లేదా వాళ్ళు కట్టుకున్నటువంటి ఇంటికి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధమైన విషయంలో కానీ పన్ను సంబంధమైన విషయంలో కానీ వారు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఏర్పడినటువంటి పెనాల్టీని కట్టడం కానీ ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అంటే మీరు ఒక రూల్ నేను చెప్పినప్పుడు దాన్ని మీ యొక్క బిడ్డల జాతకంలో కానీ మీ జాతకంలో కానీ మీ యొక్క బంధుమిత్రుల జాతకంలో కానీ మీ ఫ్రెండ్స్ జాతకంలో కానీ అప్లై చేసి చూడాలి. అయితే అది ఎప్పుడైనా మిమ్మల్ని తాకుతుంది. అప్పుడు మీరు చేయాల్సింది నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఇలాంటి అమరిక ఉన్నటువంటి వారు చట్టానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకూడదు, చట్టానికి ఒబే చేయాలి, చట్టానికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మేమున్నామనేసి ఎవరికైనా ఒకరు తప్పుచ్చుకొని జామీను ఇవ్వడము, జామీన్ ఇచ్చి సంతకాలు పెట్టడం చేయకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే, ఏ విషయంలోనైనా కానీ రాజకీయ నాయకులతో కానీ లేదా ప్రభుత్వంతో కానీ వ్యతిరేకంగా మీరు ప్రవర్తించకూడదు, ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉండకూడదు. ఈ అంశాలన్నింటినీ మీరు తెలుసుకుని మీరు కానీ ప్రవర్తించగలిగితే, ఒకవేళ మీ జాతకములో ఇలాంటి ఇండికేషన్ అంటే ఏమిటి, ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా ఇండికేటర్స్గా కనబడుతున్నాయి నాకైతే. ఇలాంటి జాతకం ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భాగస్వామి ఎక్కడికి వెళ్తారు, జైలుకి వెళ్తారు, శిక్షకు అర్హులవుతారు అనేది నేను చెప్పగలను. అయితే దాన్ని నేను మార్చగలంటే నేను మార్చలేను, భగవంతుడు కూడా మార్చలేరు, పరిహారాలు కూడా మార్చరు. మీరుగా తెలుసుకొని దాన్ని ఆ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉంటారనేది మాత్రం నేను చెప్పగలను. ఈ విషయాలు వీడియోని మళ్ళీ మళ్ళీ తిప్పి చూడడం వల్ల మీకు అర్థమవుతాయి. జస్ట్ ఒకసారి విన్నంత మాత్రం కాదు, అదేం కాదులని. ఇప్పుడు ఒక ఇల్లస్ట్రేషన్ తీసుకున్నాను, ఒక జాతకం ఇక్కడ ముందరగా పెట్టాను. ఇందులో ఎలాగా ఇక్కడ చిత్తా నక్షత్రము 3వ పాదం అని ఇచ్చాను నేను. లగ్నా పాయింట్ చిత్తా నక్షత్రం 3వ పాదం అంటే వెంటనే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ఎవరి జాతకము అని మీకు తెలిసిపోతుందంటే ఇది మగవాని జాతకము, మగ జాతకం. ఎప్పుడైతే ఇది మగవారి జాతకం అవుతుందో, ఎప్పుడైతే మగవారి జాతకం అవుతుందో ఇతనికి వచ్చే భాగస్వామి అయినటువంటి భార్య ఏ విధంగా శిక్షను పొందింది,
దండన పొందింది, ఎందుకు పొందింది, ఇతని జాతకంలో ఎందుకు ఇలా ఉంది అంటే ఇది ఇతను చేసుకున్న కర్మ లేదా వాళ్ళ భార్య చేసుకున్న కర్మ ఫలితమే కానీ ఎవరో చేసుకున్నటువంటి విషయాలు అయితే మాత్రం కాదు. అయితే మనం ముందుగా ఇండికేట్ చేస్తాం, ఇలా ఉంది, మీరు దీనికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాం. అంతవరకే మనం చెప్పగలిగేది. అంటే ప్రపంచంలో ఎవరికైనా కానీ ఇలాంటి అమెరికా ఉన్నప్పుడు వారు జాగ్రత్త పడాలి. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి. ఒకవేళ వారే దండన అనుభవిస్తారా అన్న దాని గురించి నేను మళ్ళీ చర్చిస్తాను. ఇప్పుడు దానికి ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. కర్మని తెలియజేసి గ్రహం వచ్చి కేతు అని చెప్పేశాను. ఈ 12 భావాల్లో జనరల్గా కేతు ఏ భావంలోనే ఉండని, ఆ భావానికి సంబంధించినటువంటి బంధుత్వ కారకత్వాలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడాను ప్రభుత్వం చేత దండన ఏదో ఒక రూపంలో పడుతుంది. ఎప్పుడు అనేది మీరు గోచారము లేదా దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాప్తి దశలు జరిగేటప్పుడు మీరు చూస్తుంటారు. ఒకవేళ అది కేతు దశ, కేతు అంతరము, కేతు భుక్తి, కేతు సూక్ష్మ ప్రాప్తి దశలు జరిగేటప్పుడు కూడా జరగవచ్చు. ఎందుకంటే కేతు అనే గ్రహం ఇక్కడ సూర్యునికి సంబంధమైనటువంటి కార్మిక్ రిజిస్ట్రీని తెలియజేస్తుంది కాబట్టి. అయితే చాలా మంది ఏమంటారంటే కేతు మహాదశ వస్తూ ఉంది కాబట్టి, లేదా కేతు భుక్తి జరుగుతూ ఉంది, కేతు అంతరము, కేతు సూక్ష్మము, కేతు ప్రాప్తం జరుగుతుంది కాబట్టి ఇలాగ జరిగింది అని అనుకుంటారు. కానీ అక్కడ కేతు పనిచేయడం లేదు, సూర్యునికి సంబంధమైనటువంటి కారకత్వాలన్నీ పనిచేస్తాయి. అదే సమయంలో సూర్య కారకత్వాలను తెలియజేసే 2 క్యారెక్టర్స్ తండ్రి, మామ, వీరి వలన ఇబ్బంది, వీరికి ఇబ్బంది. మూడో విషయం ఏమిటంటే మనకు పనినిచ్చినటువంటి బాస్, ఎవరి దగ్గర అయితే మనం పని చేస్తుంటాం ఆ బాస్ ద్వారా. ఈ కేతు మహాదశలో చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది దాన్ని పెద్దగా లెక్క ఇది మోక్ష కారకత్వం వహించే గ్రహం కదా అనుకుంటున్నారు. అంటే అర్థం ఏమంటే మిమ్మల్ని ఫినిష్ చేస్తుంది, మీరు చేసే తప్పిదములన్నిటి కూడా ఒక ముక్తిని ఇస్తుంది, ముక్తిని ప్రసాదించి శిక్షణ ఇచ్చి తర్వాత వచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఇది కేతు పనిచేసే విధానం. అయితే ఇక్కడ కేతువు అనే ఈ గ్రహము 12 భావాల్లో ఏ భావంలో ఉన్నా కానీ ఆ భావ సంబంధమైనటువంటి కుటుంబ పరంపరలో కానీ, బంధుత్వ పరంపరలో కానీ, దానికి సంబంధించిన కారకత్వాల్లో కానీ ఒక ప్రభుత్వ దండని తీసుకొచ్చి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఉదాహరణకి మీకు లగ్నంలోనే కేతు ఉంది, లగ్నంలోనే కేతు ఉంటే మీరు ఏదో ఒక సమయంలో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి, లేదా రాజకీయ నాయకులతో గొడవలు పడాల్సిన పరిస్థితి, శిక్షకు సంబంధమైనటువంటి పెనాల్టీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు మీరు ఒకవేళ నేను చెప్పినటువంటి చట్టబద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, అక్రమమైనటువంటి పరిస్థితికి లోనైనప్పుడు ఇది ఊరకని ఉండదు. ఖచ్చితంగా దాని కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ అన్నట్టుగా వచ్చి మిమ్మల్ని తాకేస్తుంది. అది లగ్నంలో ఉంటే మీకే తగులుతుంది, మీ కుటుంబానికే తగులుతుంది. కేతు ఒకవేళ 2వ భావంలో ఉన్నారు, కేతు 2వ భావం అంటే ఏమిటంటే మీ కుటుంబం ఒకటి, రెండవది ఏంటంటే మీ అమ్మకు అన్న, మీ అమ్మకు అన్న, మీ అమ్మకు అక్క, ఇలాగా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా కానీ మీకు తప్పనిసరిగా ఆడ పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి మీ అన్నగారో లేదా అక్కగారో ఉన్నారు, అప్పుడు 5వ భావంలో కేతు ఉంది. మనం ఏమనుకున్నాం ఇప్పుడు ఇంతవరకు, కేతు 5వ భావంలో ఉంటే సంతానానికి సంబంధించింది, కేతు 5వ భావంలో ఉంటే తాత, తండ్రికి తండ్రి అని. అదే మీ అన్నగారి యొక్క భార్య, మీ అన్నగారి యొక్క భార్య 5వ భావాన్ని తెలియజేస్తుంది. అంటే మీకేమవుతుంది, వదిన, మీ ఇంటికి వదిన వచ్చే అమ్మాయి ఒకవేళ కేతువు 5లో ఉంటే మీ ఇంటికి వచ్చిన మీరు మీ జాతకులకి అన్నకు భార్య వదిన, ఆ వదిన కంపల్సరీగా చట్టబద్ధమైన విరుద్ధతను కలిగినటువంటి స్వభావాలు ఉన్నటువంటి స్త్రీగా ఉంటుంది అనేది మనం నిర్ధారణ చేస్తాం. అంటే దగ్గరగా బంధుత్వం వాళ్ళు. అలాగే 5 అనేది లవర్ ఇలాగ తీసుకుంటాం. అదే 5 అనేది ప్రథమ సంతానంగా తీసుకుంటాం. 5 అనేది మనం కరికులర్ యాక్టివిటీస్లో పరిచయం అయ్యే వ్యక్తుల గురించి చెప్తుంది. ఇలాగా చాలా విషయాల్ని మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చర్చిస్తూ వెళ్తే దానికి ఎంత లోతు అనేది చెప్పనే అలవి కాదు.
చెప్పుకుంటానే ఉండొచ్చు. కానీ మీకు ఓపిక ఉండాలి ఆ వీడియోలు చూడడానికి. 1 గంట 2 గంటలు కూడా చెప్పగలను నేను అమ్మవారి అనుగ్రహంతో. కానీ ఆ ఓపిక మీకు భగవంతుడు ఇచ్చుండాలి కదా. ఇక్కడ చూడండి, లగ్నం వచ్చి తులాలగ్నం. తులాలగ్నంలోనే రాహు. రాహు ఎక్కడుంటే దానికి కరెక్ట్గా 180 డిగ్రీలో కేతు ఉంటారు. ఇది మనకు తెలుసు. అప్పుడు రాహు లగ్నం ఉంటే కేతు 7వ భావంలో ఉండడం నిజమే కదా. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మహానుభావులు, ఇది కాలసర్ప దోషం ఉంది కాబట్టి భార్యకి లేదా భర్తకి ఇలాంటి సమస్య వస్తుందేమో అని కింద వెంటనే కామెంట్ పెడతారు. కాలసర్పం లేదు, సర్పదోషాలు లేదు, వాళ్ళ పిండాకుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ జాతకమే తీసుకొని ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని, ఏ లగ్నమైనా కానీ ఆ లగ్నంలో రాహు ఉన్నారు అనుకుందాం, లేదా కేతు ఉన్నారు అనుకుందాం. అప్పుడు రాహు ఉంటే 7వ భావంలో కేతు ఉంటారు, లగ్నంలో కేతు ఉంటే 7వ భావంలో రాహు ఉంటారు. ఇది యాజ్ యూజువల్ తెలుసు అందరికి. వాళ్ళ జాతకాలన్నీ లిస్ట్ అవుట్ చేద్దాం. 1,00,000 మంది తీసుకోండి కావాలంటే, ఎక్కడ ఒకటి కానీ పొల్లుపోదు నేను చెప్పేది. ఏం జరుగుతుందంటే వీళ్ళకి పెళ్లి నిశ్చయించబడుతుంది. పెళ్లి నిశ్చయించేటప్పటికీ అది లవ్ మ్యారేజ్ కూడా కావచ్చు, లేదా అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లేదా లివింగ్ టుగెదర్గా ఉండి ఒకరికొకరు ఫిజికల్గా అటాచ్ అయ్యి వాళ్ళకి ముందుగానే గర్భం అయిపోయి, లేకపోతే ఇతర విషయాలన్నీ కూడా జరిగిపోయి కూడా వివాహానికి వెళ్తున్నారు అనుకుందాం. ఏ విషయమైనా కానీ మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు ఒకవేళ ఈ జాతకం అమ్మాయిది అయితే లేదా అబ్బాయి అయితే వారికి వ్యతిరేకంగా వచ్చే వాళ్ళు ఆపోజిట్ సెక్స్ ఉంటారు కదా, వారి కుటుంబానికి కానీ వీళ్ళ కుటుంబం మధ్యలో ఎవరికో ఒకరికైనా కానీ 2 కుటుంబాలకైనా కానీ వివాహం నచ్చకుండా వివాహానికి రావడం మానేసి, లేదా వివాహానికి వచ్చినా కానీ అక్కడ వారు కరెక్ట్గా ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంటారు. రెండో విషయం ఏమిటంటే అబ్బాయి కుటుంబంలో కానీ లేదా అమ్మాయి కుటుంబంలో కానీ ఎవరికో ఒకరికి హాస్పిటలైజేషన్ అయి ఉంటారు, హాస్పిటల్లో చేరుంటారు. ఇంకొక 4 రోజులు 5 రోజులు ముహూర్తం అన్న సందర్భంలో అక్కడ వెళ్ళి బెడ్లో కూర్చో ఉంటారు. బెడ్లో పడుకొని ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు బతికి బయటకు వస్తారో లేరో, లేకపోతే ఏమైనా ఈ వివాహం నిలిచిపోతుందా, ముహూర్తం ఏమైనా నిలిచిపోతుందా అన్నటువంటి ఆలోచనలో బిక్కుమని ఉంటారు. ఈ విధమైన సంఘటనలే జరుగుతాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది కాలసర్పదోషం కాదు, సర్పదోషం కాదు. కొంతమంది అంటున్నారు రాహు లగ్నంలో ఉన్నవారు ఖచ్చితంగా 7వ భావంలో కేతు ఉంటారు. అలాగే కేతు లగ్నంలో ఉన్నవారికి 7వ భావంలో రాహు ఉంటారు. రాహు 2వ భావంలో ఉంటే 8వ భావంలో కేతు ఉంటారు. కేతు 2వ భావంలో ఉంటే 8వ భావంలో రాహు ఉంటారు. అలాంటి వారితో వివాహం చేయాలనేసి ఒక పనికి మాలిన గ్రూప్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచో ఉందిలే, మోసం చేస్తూ ప్రజల్ని. అయితే మనం ఏం చెప్తున్నామంటే మీరు మోసపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మీ జాతకాలు ముందర పెట్టుకొని ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు పనిచేయవు, ఆ గ్రహాలు బదులుగా అవి పుట్టినటువంటి నక్షత్ర కర్మ రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుందని మనం చెప్తూ దానికి తగినటువంటి అలర్ట్గా ఉండండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాం. ముందుగానే మీరు జాగ్రత్త పడినండి. ఇప్పుడు మనము ఈ భాగస్వామికి దండన వస్తుంది అని ఒకవేళ మీ అమ్మాయి ఉంది, మీ అమ్మాయి జాతకం ఒకటి ఏర్పడింది పుట్టినప్పుడే, లేదా మీ అబ్బాయి జాతకం ఏర్పడింది, మీరు వివాహానికి వెళ్తున్నారు. అలా వివాహానికి వెళ్తున్నప్పుడు మీ అబ్బాయి జాతకం మీ అమ్మాయి జాతకం చూసే ఓపిక మీకు లేదా? చేసుకోండి, ఓపిక చేసుకొని చూడండి. అప్పుడు మీ భాగస్వామి అంటే మీ అమ్మాయికి వచ్చే భర్త ఏమైనా జైలుకి వెళ్తాడా, లేదా మధ్యకాలంలో ఏదైనా కానీ శిక్షకు అర్హుడయ్యి జీవితకాలం ఖైదీగా ఉంటాడా? ఇవన్నీ తెలుసుకుని అప్పుడు డిఎన్ఏ ఆశ్రయాలను కలిస్తే దీన్ని మార్చడానికి అవకాశం ఉందంటే ఉంది. మీకు రాబోయే భాగస్వామికి దండన ఉంది అనేది తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామంటే వీరికి అలాంటి శిక్ష పడే భర్త కానీ భార్య కానీ రాకుండా ఉండడానికి మనం డిజైన్ చేసి ఇస్తాం. దాన్నే వివాహ ప్రాప్తము అంటారు. ఇది ఆల్రెడీ డిజైన్ చేసి పంపించేశాడు భగవంతుడు. దీంట్లో నువ్వు ఇది ఉన్నాయి చూసుకో. ఒకవేళ దాన్ని తప్పించుకోవాలంటే నీ జ్ఞానంతో తప్పించుకో. నువ్వు చేసే కార్యముల వల్ల కావచ్చు, లేకపోతే నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ దాన్ని తప్పించుకోవచ్చు అని చెప్పుంటాడు. అవన్నీ మనకు తెలియదు. ఎలాగైతే జరగని మనకేమి, మన పరిహారం ఒకటి ఉంది కదా, దాన్ని చేస్తామని చేస్తుంటారు.
ఇక్కడ మీరు గమనించండి, లగ్నములో నుండి 7వ భావంలోనే 7లో కేతు ఉంటే 7 అనేది ఎవరంటే భాగస్వామి. 7 అనేది అంటే తల్లికి తల్లి కుటుంబము. 7 అనేది నాన్నకు అన్న. 9కి 11 7. తల్లి 4, 4కి 4 7. ఇలాగ మనం డిసైడ్ చేస్తాం. అంటే అమ్మకు అమ్మ వాళ్ళ కుటుంబము, నాన్నకు అన్న, నాన్నకు అక్క వీళ్ళ కుటుంబము, 7 డైరెక్ట్గా భాగస్వామి, 7 డైరెక్ట్గా మీకు ఎదురుగా వస్తున్నటువంటి కస్టమర్, 7 అనేది ఏమిటంటే మీరు చేసే బిజినెస్లో పార్ట్నర్. ఇన్ని క్యారెక్టర్స్కి మనం ఏం చేస్తామంటే భాగస్వామికే కాదు వీళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరంగా దండన రావడానికి జాతకం పర్మిషన్ ఇచ్చేసింది. వాళ్ళు చిక్కులుకోపోతారు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి అంశాల్లో వాళ్ళు వేలు పెట్టినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు, ఓహో నా బిడ్డ జాతకంలో ఇలా ఉంది కాబట్టి, లేదా నా జాతకంలో ఇలా ఉంది కాబట్టి వీరికి దండన రాబోతుంది, కాబట్టి దీని నుండి తప్పించుకోవడానికి మనము నియమబద్ధమైనటువంటి విధిని నియమాల్ని పాటించాలి అని ఆలోచించాలి. కాబట్టి ఇది ఒక పాయింట్ ఇక్కడ కలిసిపోయింది. 7లో ముఖ్యంగా 7లో కేతు ఉండడం వల్ల నేను చెప్పిన క్యారెక్టర్స్ అందరికి కూడాను దండన ఏర్పడుతుందని. ఓకే, అయితే 7లో కేతు ఉండడం అనేది సూర్యకర్మ రేషన్ తీసుకుపోయింది. దానితో పాటు ఈ కేతు ఎక్కడ కూర్చో ఉంది అని చెప్పానంటే అశ్విని నక్షత్రంలో కూర్చో ఉంది. ఇక్కడ నేను చెప్తాను ఒక్కొక్క విషయాన్ని. కేతు అశ్విని నక్షత్రంలో కూర్చో ఉంది. నేను అజంప్షన్ చేసిన విషయాలు ఇవి. చంద్రుడు భరణి నక్షత్రంలో వెళ్ళి కూర్చో ఉన్నారు. ఇది మీరు గమనించాలి. ఇక్కడ నేను చార్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కేతు వచ్చి అశ్విని నక్షత్రంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుడు వచ్చి భరణి నక్షత్రంలో ఉంటే గురువు వచ్చి కృత్తిక నక్షత్రం 4వ పాదంలో ఉన్నారు. శని ఆశ్లేష నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు. సూర్యుడు వచ్చి ఉత్తరా నక్షత్రంలో కూర్చోన్నారు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా హస్త నక్షత్రంలోనే ఉన్నారు. రాహు వచ్చి ఇక్కడ స్వాతి నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. ఇది ఆ యొక్క జాతకం యొక్క అజంప్షన్. 7లో కేతు ఉండడము, అదేవిధంగా 7వ భావాధిపతి అయినటువంటి 7వ భావాధిపతి ఎవరంటే కుజుడు. ఈ 7వ భావాధిపతి కుజుడు వెళ్ళి ఈ జాతకానికి సంబంధించినటువంటి 12లో వెళ్ళి సూర్యకర్మ తీసుకోవడం. 12లో సూర్యకర్మ తీసుకోవడం జరిగింది. అంటే 7వ భావాధిపతి 12లో మన మహానుభావులు ఏం చెప్తారు తెలుసా, 7వ భావాధిపతి వ్యయమైపోయినాడు కాబట్టి వచ్చినటువంటి భర్త లేదా భార్య చనిపోతారని చెప్పేస్తారు. ఒకే మాట. ఎంత ఘోరంగా ఉందో వాళ్ళ యొక్క ప్రెడిక్షన్. అయితే ఇక్కడ మనం ఏం చెప్తామంటే కుజుడు 12లో ఉండడం వల్ల 7వ భావాధిపతి కుజుడు, ఈ అబ్బాయికి కావచ్చినటువంటి అమ్మాయి కుజుడు 7వ భావానికి అధిపతి వెళ్ళి 12లో వెళ్ళి కూర్చోవడం వల్ల 12 అనేది ఏమిటంటే ఈ జాతకునికి సూర్యకర్మ తీసుకునేసింది. అదే సమయంలో ఒకవేళ ఈ జాతకురాలు 7 అనేది లగ్నంగా భావిస్తే అది 6వ భావంలో వెళ్ళి కూర్చుంది. 12 అనేది భాగస్వామికి 6వ భావం. శని కర్మ తీసుకునింది, చంద్రకర్మ తీసుకునింది. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పాం. సరే, దాంతోపాటు ఇంకొక విషయం కూడా మనం చర్చించాలి. ఇక్కడ ఒక పాయింట్కే తెలిసిపోయింది, లగ్నంలో నుండి 7వ భావంలో కేతు ఉంటే భాగస్వామి చట్టబద్ధమైనటువంటి వ్యతిరేక విధానాల్లో ముందుకు వెళ్తే శిక్షకు అర్హులవుతారని. అది 7వ భావాధిపతి మళ్ళీ ఈ జాతకానికి 12వ భావంలో వెళ్ళి కూర్చోవడం అనేది ఏం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను ఏం చెప్పానంటే ఈ జాతకునికి 12, 7వ భావాధిపతి 12లో వెళ్ళడము, అదే అమ్మాయికి లగ్నము 7వ భావం అయినప్పుడు అది 6వ భావంలో వెళ్ళి కూర్చునింది. 6 అనేది కోర్టు తగాదాలు, రచ్చలు, రగడలు ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేస్తుంది. ఒకవేళ లోన్ సంబంధమైనటువంటి కూడాను నేను అనేకమైన వీడియోల్లో చెప్తూ వస్తుంటాను. అయితే కొంతమంది దాన్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేసి రాసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తుంటారు.
గురుగారు మీరు చెప్పిన విషయాలన్నీ కూడాను మేము రాసుకొని దాన్ని కరెక్ట్గా పొందుపరుచుకుంటున్నామని అంటుంటారు. అయితే ఇక్కడ ఈ భాగస్వామికి సంబంధమైనటువంటి దండన ఏర్పడుతుంది అనేది ఏర్పడుతుంది. అది ఎలాగ ఏర్పడుతుంది అనేదాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అవసరమైతే. అంత అవసరం లేదు, ఇది జనరల్గా టాపిక్ కింద తీసుకునేసాం. దాంతోపాటు ఈ లగ్నములో నుండి 4వ భావానికి 5వ భావానికి అధిపతి ఎవరు తెలుసా? శని. అప్పుడు ఈ 4వ భావం ఏమవుతుంది తెలుసా? ఈ అమ్మాయికి సంబంధమైనటువంటి 10వ భావం అవుతుంది. అప్పుడు 10వ భావాధిపతి ఎవరికి 10వ భావాధిపతి అవుతుంది? ఈ భాగస్వామి యొక్క 10వ భావాధిపతి. అంటే భాగస్వామికి 10వ భావము, భాగస్వామికి 10వ భావము అనేది ఈ జాతకునికి 4వ భావం. లెక్కేస్తే మీకు తెలుస్తుంది భావద్భావ. అప్పుడు ఈ అమ్మాయి జాతకాన్ని నుండి మనం లెక్కేస్తే ఈ 10వ భావాధిపతి అయిన శని, ఈ అబ్బాయికి 4వ భావాధిపతి అయిన శని ఆశ్లేష నక్షత్రంలో మళ్ళీ 4లోపై కూర్చున్నారు. అంటే మీకు కనబడితే 10 అనుకుంటున్నారు. అప్పుడు 7 నుండి లెక్కేయండి. 7 1 2 3 4. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇది 4లో వెళ్ళి కూర్చోవడం జరిగింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ అమ్మాయి జాతకంలో నుండి చూసినట్లయితే 10 అంటే ప్రొఫెషను, ఆమె చేసే వృత్తి కానీ ఏదైనా కానీ కావచ్చు. దాని ద్వారా ఆమె శిక్షను పొందబోతుంది. అది కూడా ఏంటంటే 4 అంటే 10వ భావాధిపతి 4లో వెళ్ళి కూర్చుందంటే 4 అనేది ఏమిటి? క్యాలిక్యులేషన్, బుధకర్మ, అకౌంట్స్, దానికి సంబంధించిన చీటీ పాటలు, చీటీ ఎత్తి ఎగరగొట్టడము, తర్వాత వచ్చి అనవసరమైనటువంటి సంతకాలలో ఫోర్జరీ చేయడము, డాక్యుమెంటేషన్స్లో ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా సంభవించినప్పుడు ఈ అమ్మాయి శిక్షను పొందబోతుంది. అది కూడాను ఆమె చేసే వృత్తికి సంబంధమైనటువంటి ప్రొఫెషను సూర్యకర్మ తీసుకుంది. అందుకని నేను చెప్తుంటాను, 10వ భావంలో కేతు ఉన్నా, 10వ భావాధిపతి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉన్నా వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చెప్తుంటాం ఏమిటంటే 10వ భావాధిపతి 6వ భావాధిపతి, ఈ 2 భావాధిపతులు సూర్యకర్మ తీసుకుంటే వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, అలాగే డాక్టర్లు అవుతారు, తండ్రి వృత్తిని చేస్తుంటారు, తర్వాత వచ్చి అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. ఓకే, మంచిదే. దీనికి కానీ 12వ భావము లేదా కేతు కానీ కనెక్ట్ అయితే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి, నో డౌట్. కానీ అవి చట్టవిరుద్ధంగా కానీ వీళ్ళు కానీ ప్రవర్తిస్తే ఈ భాగస్వామికి కాదు, ఆ జాతకులకే ప్రభుత్వం నుండి దండన వస్తుంది. అంటే ప్రభుత్వం నుండి దండనని పొందని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రభుత్వం నుండి దండన పొందకుండా ఉన్నవి ఇదే అమరిక ఉంటుంది, కానీ ప్రభుత్వం నుండి దండన పొందరు. కారణం ఏమిటి చెప్పండి? వారు తీసుకునే నిర్ణయాలు చట్టవిరుద్ధంగా ఉండవు, చట్టబద్ధంగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మీ కుటుంబంలో ఉండి ఒక బిడ్డని వేరే వారి ఇంటికి పంపిస్తున్నారు. అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటో తెలియదు. కానీ మీ అమ్మాయి జాతకంలో కానీ మీ అబ్బాయి జాతకంలో కానీ అప్రస్ఫుటంగా అంటే ఖచ్చితంగా ఉంటాయి, పుటపై ఉంటుంది, ప్రతి ఒక్క విషయం ఉంటుంది. కానీ మనకి సమయాన్ని బట్టి ఆ విషయాలు చర్చిస్తుంటాం. అన్ని విషయాలు కూర్చొని చర్చించడానికి మనకు అంత ఓపిక లేదు, సమయం లేదు. ఏదైనా అవసరమైనప్పుడు మీకు ఏ విషయం గురించో చర్చించాలి అడగండి, దాన్ని ఉంటే ఉందని చెప్తాం పర్మిషన్, లేదంటే లేదని చెప్తాం. మీరు ముందుకు వెళ్ళమంటే వెళ్ళండి, లేదా వెళ్ళకండి అని చెప్తాము. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోమని చెప్తాం. అది జరిగే తీరుతుందా? అది కంపల్సరీనా అంటే కంపల్సరీ ఏం లేదు. అది విధి కదా, అది తలరాత కదా, జరిగే తీరుతుంటే ఏమి లేవు. మనము తీసుకునే నిర్ణయం, కనీసం మనం ఒక చోటకి వెళ్ళాలన్నప్పుడు ఆ సమయానికి వెళ్తే అక్కడ ముందుకు వెళ్ళేసరికి ఎక్కువ బస్సు యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటారు. ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్ళడం వల్ల నేను బతికినానండి, లేదా అదే బస్సు ఎక్కుంటాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నేను కూడా యాక్సిడెంట్లో చనిపోయాను అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే 5 నిమిషాలను మనం జరపడం వల్ల మన లైఫ్ టైం అనేది మారిపోతుంది. అంటే ఏమంటే మన జీవిత కాలమే మారిపోతాం. ఆ విధంగానే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, మనము తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు వచ్చే ఈ భాగస్వామికే కాదు మనకు కానీ ఇతరులకు కానీ వచ్చే ప్రభుత్వ దండను తొలగించుకోవచ్చు, సేఫ్ జోన్లో ఉండవచ్చు అని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకని అందరూ సేఫ్ జోన్లో ఉండాలనేది కోరుకోవాలి.
కాబట్టి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.